జీవనరేఖ సీరియల్లో ఒక గుడ్ ప్రావర్బ్ ఏంటిదంటే 888 ప్రావర్బ్. దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మన లైఫ్లో మనం హెల్తీగా అన్ని సక్సెస్ అవుతామనే నమ్మకం, హ్యాపీగా ఉండగలుగుతాం. బాడీలో కూడా హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్ 8 కదా, అట్లానే మన అన్నీ ఎయిట్ తోటి మొదలవుతుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 8+8+8+ రూల్ ఏంటంటే 8+8+ రూల్ distribute your daily into 8+8+8 hours to make a good balance sheet of your life. 8 hours of honest hard work, 8 hours of good sleep, 8 hours should be spent on 3F's, 3H's and 3S's. 8 hours దీని గురించి ఇప్పుడు మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే 8 hours ఆఫ్ ఆనెస్ట్ హార్డ్ వర్క్ అంటే మనం ఏ పని చేసినా నిజాయితీగా, ధర్మయుక్తంగా, కష్టపడి, ఇష్టపడి, పట్టుదలతో, కృషితో సక్సెస్ అవ్వడానికి 8 గంటలు మనం పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే మన మనస్సుకు కూడా తృప్తిగా ఉంటుంది, హ్యాపీ హార్మోన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇక 8 hours ఆఫ్ గుడ్ స్లీప్, 8 గంటలు మనం చక్కగా నిద్రపోవాలి. ఎలా అంటే ఎలాంటి మధ్యలో మేలుక రావడం, దేని గురించి ఆలోచించడం కాకుండా అసలు మనల్ని మనమే మైమర్చిపోయినట్టుగా 8 గంటలు చక్కటి నిద్రపోయినట్టయితే కూడా మనకు గుడ్ హెల్త్ వస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్ కూడా రెస్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం ఎర్లీగా కూడా ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 8 hours షుడ్ బీ స్పెండ్ ఆన్, 8 గంటలట మనం ఎవరెవరితో దగ్గర స్పెండ్ చేయాలి. 3F's అంటే ఏంటంటే 3F's ఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫెయిత్. ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి మనము ఈ మూడిటితో కూడా మనం స్పెండ్ చేయాలంటే ఈ 8 hours లో 3F'కి ఎంత వస్తుంది? 2 hours వస్తుంది కదా. అలా అనుకుంటే మనం 3 2 6, లేకపోతే 2.5 ఒకటి 3 hours ఇచ్చి ఇలా. ఇంకోటి 3H's అంటే ఏంటి? 3H's ఆర్ హెల్త్, హైజీన్ అండ్ హాబీ. మన హెల్త్ గురించి మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేయాలి. మన ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు మనం వాక్ చేయాలి. వాక్ చేసేటప్పుడు చేతిలో మొబైల్ కానీ ఎలాంటిది ఉంచుకోదు. అసలు మొబైల్ మనం వెంట పెట్టుకోకూడదు, ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయి చేయాలి. మన మనస్సు అంతా కూడా ఎక్కడ ఉండాలి? వాక్ చేసేటప్పుడు నిశ్వాసం అంటే ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ పైననే ఉండాలి. మనం నడుస్తూ ఉన్నప్పుడు కూడా మనము మన కాళ్ళకి, మన చేతులకి, మన బ్రెయిన్కి, మన శరీరంలో ఉన్నటువంటి హ్యూమన్ బాడీ ఆర్గన్స్కి అన్నిటికి కూడా గ్రాటిట్యూడ్ చెబుతూ ఒక్కొక్క అవయవం ఇలా నేను నీకు ఇలా ఇస్తున్నాను అని చెప్పుకుంటూ చాలా సంతోషంగా పరిసరాలను పరిశీలిస్తూ వాటి గురించి, పచ్చదనాన్ని గురించి మాట్లాడుకుంటూ, అంత పరిశీలించుకుంటూ రోడ్డు పైన నడిచే వాళ్ళ గురించి కానీ, వెహికల్స్ గురించి కానీ అన్ని నిబంధనలను పాటిస్తూ చక్కగా నడవాలి ఫ్రెండ్స్. ఇది హెల్త్. దాంట్లో హైజీన్ అంటే చాలా పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని మనము హెల్తీ డైట్ను తీసుకోవాలి. శుభ్రంగా ఉండాలంటే మనం ఉన్నటువంటి చుట్టూ పరిసరాలను కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనము తాగే నీరు, తీసుకునే ఆహారం, పడుకునే బెడ్, నివసించే ప్రాంతం, ఇల్లు అన్నింటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన హాబీ ప్రతిరోజు కూడా ఈ అలవాట్లన్నింటిని కూడా మనము ఇంప్లిమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది
ఇక 3 ఎస్ఎస్ ఆర్ సోల్, సర్వీసెస్ అండ్ స్మైల్. సోల్ అంటే మన ఆత్మ అంతరాత్మ చాలా పరిశుద్ధంగా ఉండాలి. భగవంతుని నామస్మరణ చెయ్యాలి. 1కి 4 సార్లు నామస్మరణ చెయ్యాలి. దైవానికి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా సమాజ సేవలు చేస్తూ ఉండాలి. మంచి చెడులను గుర్తించాలి. దానం చెయ్యాలి, ధర్మం చెయ్యాలి. పురాణ ఇతిహాసాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. దాంట్లో మెడిటేషన్లో గుళ్ళల్లోకి వెళ్ళాలి. బడి గుడి అనే ప్రోగ్రామ్స్ను కూడా పెట్టి ఎక్కడన పురాతన దేవాలయాలు ఉన్నట్టయితే శుభ్రం చేయాలి. అది సర్వీస్ కిందకి వస్తుంది. శుభ్రం చేయాలి. శుభ్రం చేసి నీట్గా మనకు తోసినంతలో చేయాలి. ఇక స్మైల్, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడాలి. చేసే పనిని కూడా నవ్వుతూ చెయ్యాలి. నవ్వుతూ భోజనం చెయ్యాలి. నవ్వుతూ డే అంతా ఆస్వాదించాలి. ప్రతి ఒక్కరితో కూడా మనం స్మైల్ చేస్తూనే ఉండాలి. ఎల్లప్పుడూ మనకు మనమే స్మైల్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ప్రతిరోజు ఈ 888 రూల్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనం భగవంతుడు ఇచ్చినటువంటి అన్ని అవయవాలను కూడా సేఫ్గా మళ్ళా దేవుడికి నివేదన చేయగలుగుతాం. ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఈ రోజు నుండే ప్రారంభించండి. 2025 ఫిబ్రవరి 2 నుంచే మీరందరూ ప్రారంభించాలని నేను మిమ్మల్ని అందరిని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.